సంఖ్య 30. 3 చరణాలు ఆగినాయి. చరణాలు కలిసి మళ్ళీ పాడుకుందాం. పాట సంఖ్య 30. పాట సంఖ్య 30. ఓకే బాబు జాన్సన్, యూ మే కమ్ అండ్ సింగ్. విల్ సింగ్ టుగెదర్. ఆరాధించదా నేను మది పొగిడదా. 3 చరణాలు. ఆరాధన చేయని వారు ఈ పాట పాడుతున్నప్పుడు ఆరాధనలో దేవుని ఆరాధించండి. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. ప్రేమతో పరమ విందును సంగి, ప్రేమతో పరమ విందును సంగి, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అత్తరు భరణి, పగులగొట్టి నిన్ను పూజింతు. ప్రియముగా దాచిన అత్తరు భరణి, పగులగొట్టి నిన్ను పూజింతు. నీ ప్రేమను నెన్నగా తరమా, నీ ప్రేమను నెన్నగా నా జీవితమున చాలిన ప్రభువా, నా జీవితమున చాలిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ
సన్నిధిలో నిలచినను లెక్కింపగజాలని జనమందున లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దయచేసి అందరూ కూర్చోనండి. ఈ సమయంలో మన మధ్య ఉన్న బ్రదర్ జాన్సన్ దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని నామంలో అందరికీ వందనాలు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1 2 వచనాలు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకరిని వేగైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం దయగల మా యేసయ్య, మహోన్నతుడా, గొప్ప దేవా, నాయన నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మహోన్నతమైన కృపను బట్టి నాయన నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎలా ఆరాధించాలో తెలియని మాకు అయ్యా నాయన తండ్రి రక్షకుడా, యుక్తంగా ఎలా ఆరాధించాలో తెలియని మాకు నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా నాయన తండ్రి రక్షకుడా, నిన్ను ఎంతగా ఆరాధించినను అది అలా ఉండిపోవలసినదే తండ్రి రక్షకుడా. అంత గొప్ప దేవుడవు, నా దేవుడవై మా దేవుడవై ఉన్నందుకు వందనాలు. అయ్యా నాయన
పరిశుద్ధ ఘటంలో నాయన నీ బల్ల ఎదుట మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు నాయన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నాయన నీ సహాయము మేము కోరుకుంటున్నాము. నిలబడు నేను ఒట్టివాడను మట్టివాడను అయ్యా. నాయన తండ్రి రక్షకుడా, ఇక్కడ చేర్చబడ్డ ప్రతి ఒక్కరికి ఏ వాక్యం అవసరమవుతున్నదో, ఏదైతే అవసరమవుతున్నదో వారి హృదయాలను తెరచి అయ్యా నాయన బాణము వలె చొచ్చుకొని పోవున్నట్లుగా తేటగా స్పష్టంగా నాయన తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి. యోగ్యమైన రీతిగా నాయన నీ బల్లలో చేయవేయినట్లు మీరు మాకు సహాయము దయచేయమని కృప చూపమని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో మనము చూసిన విధంగా, మొదటి 2 వచనాలు చదువుకున్న విధంగా, దీంట్లో వచ్చేసి 4వ అధ్యాయము 2వ వచనంలో అయితే నా నామమందు భయభక్తులు కలవాగగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది ఇక్కడ కండిషన్. అయితే నా నామమందు భయభక్తులు కలవాగగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. దీనికి అపోజిట్ ఏంది? అయితే నా నామమందు భయభక్తులు లేని వారు మీకు లేకపోతే నీతి సూర్యుడు ఉదయించడు. అంతేనా? నామమందు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నామమందు భయభక్తులు లేకపోతే నీతి సూర్యుడు ఉదయించడు. ఇంకోటి వచ్చేసిందంటే ఇక్కడ భయము అండ్ ఇంకోటి వచ్చేసింది భక్తి. అసలు భయం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి? అసలు ఈ 2 ఉంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ నీతి సూర్యుడు ఉదయిస్తే ఆయన రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే సంతోషం ఉంటుంది. ఆ సంతోషము సమాధానంతో ఏం చేస్తామంట? కొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తామంట. ఈరోజు అసలు మొట్టమొదటిగా భయం ఉందా? తర్వాత 2వది భక్తి ఉందా? ఈ భక్తి ఉంటే, ఈ 2 ఉంటే నీతి సూర్యుడు మీలో ఉదయించి కార్యం చేస్తున్నాడా? ఇంకోటి, నీతి సూర్యుడు ఉదయిస్తే ఆయన రెక్కల కిందికి మీకు వచ్చాగా, వస్తే మీకు సమాధానం ఉందా? సమాధానం ఉంటే చెప్పండి, కొవ్విన దూడలు గంతులు వేసినట్టు వేస్తున్నామా? అర్థమైందా? నా మాట అర్థమవుతుందా? మనం వచ్చేసి ఏం చేయాలా? కొవ్విన దూడలు గంతులు వేసినట్లు ఆయనలో మనం ఏం చేయాలి? గంతులు వేయాలి. గంతులు వేయాలంటే మనకు కావాల్సినది ఏమిటి? భయము, భక్తి. అసలు భయం అంటే ఏమిటి? ఆయన యెహోవా మాట వినుటయే భయము. భక్తి అంటే ఏంటంటే యెహోవా మాటను అనుసరించి నడుచుకోవడమే భక్తి. అంతేనా? మాట వినుట భయం. ఇంకోటి భక్తి అంటే ఏంటంటే ఆయన మాటను బట్టి నడుచుకోవాలి. ఇప్పుడు నేను నన్ను అనుసరించి నడుచుకుంటాను అంటే ఏంటంటే అక్కడ నాకు ఆయన ఎందుకు భక్తి ఉంది. భక్తి మీన్స్ దానికి ఇంకో పదం ఏంటంటే ప్రేమ. ప్రేమను బట్టి నేను ఆయనను అనుసరించి నడుచుకుంటాను. నేను నా తండ్రిని పోలి నేను నడుచుకుంటాను. నా తండ్రి నేను ఎలా వాక్యం చెప్తుండో నేను ఆ విధంగా, నేను దేవుని బట్టి ఆ విధంగా చెప్పాలన్న విధంగా ఆశపడతాను. నా తండ్రి ఎలా నడుచుకుంటాడో నేను ఆ విధంగా నడుచుకోవాలి. నా కుమారుడు కూడా, నేను నా చిన్నప్పుడు మా కుమారుడు కూడా వచ్చేసి ఏంటంటే నేను అప్పుడు ఎట్లా నడుస్తానో వాడు కూడా, నాన్న నేను ఈ విధంగానే నడుస్తాను. వాడికి ఏంది? వాడు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? తండ్రిని పోలి నడుచుకుంటున్నాడు. మరి మనము మన పరలోక తండ్రి అయిన దేవుని పోలి నడుచుకుంటున్నామా? మన పరలోక తండ్రి ఆల్రెడీ వచ్చేసి భయము భక్తి కలిగితే మీకు నేను నీతి సూర్యునిగా ఉదయిస్తానన్నప్పుడు ఆ విధంగా మనం భయం భక్తి కలిగి నడుచుకుంటున్నామా? మన జీవితంలో భయము భక్తి అనేది ఉన్నదా? బైబిల్ గ్రంథంలో భయభక్తులు కలిగి నివసించిన ఆయన ఎవరు? దేవుడే సాక్ష్యం ఇచ్చిన ఆయన విషయంలో. ఎవరైనా? యోబు. యోబు మొదటి గ్రంథం 1వ వచనంలో ఏముంది? ఊజు దేశమందు చదవండి. యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరండి? దేవుని యందు భయభక్తులు గలవాడై దేని విసర్జించిండు? చెడుతనమును విసర్జించిండంట. అంటే భయభక్తులు గలవాడై ఉండాలంటే ఏమిటి విసర్జించాలి? మనము దేనిని వ్యతిరేకించాలి? చెడుతనమును వ్యతిరేకించాలి. చెడుతనమును వ్యతిరేకించకుండా, చెడును వ్యతిరేకించకుండా మనము భయభక్తులు కలిగి ఉండలేము అని చెప్పేసి చెప్తుంది బైబిల్ వాక్యం. గలతీ అసలు చెడుతనం అంటే ఏమిటి? ఒకటి, భయభక్తులు కలిగి ఉండాలి. ఓకే, భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? చెడుతనమును అసహించుకోవాలి. మరి అసలు ఆ చెడుతనం అంటే ఏమిటి? ఆ చెడుతనం మనలో ఉన్నదా? మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అంతా మనం నీతిమంతులం అని చెప్పి మనం అనుకుంటాం.
కాదా? మన నీతిమంతులం కాదా? ఇంకా కూడా మన నీతిమంతులం కాలేదా? కాబోమా? మనం అసలు మన నీతి ఎలా ఉంది, అసలు మనం ఏమంటే చెడుతనం అంటే ఏందో చూద్దాం. కానీ గలతీలకు రాసిన పత్రిక, గలతీ 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జాగత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? మీకు కాన్సన్ట్రేషన్ ఏంటంటే అట్లీస్ట్ మనం దేవుని మందిరంలో ఉండేటప్పుడు వచ్చేసి ఏంటంటే చదువు కాని వాళ్ళు వాక్యం చదువుతున్న వారి సైడ్ వినాలి, చదువు వచ్చిన వాళ్ళు ఆ వాక్యంలో ఏముందో అది గ్రహించాలి. మనం ఇందాక మొట్టమొదటి పాట ఏదో పాట పాడినా, నా గురించి కూడా ప్రార్థన చేయండి. పాటల వాళ్ళతో శృతి కలపడం నాకు వస్తుంది, కానీ ఒక్కరిని పాట పాడడం రావట్లేదు. వచ్చేసిందంటే ఆ పాటలో కూడా ఎంత అర్థం ఉందో ఆడ. అసలు ఉత్తి పాట పాడడమే కానీ వచ్చేసి అసలు ఏమున్నది ఆడ పాటల ఏంది. ఇక్కడ బైబిల్ చదువుతున్నాం, వాళ్ళు చదివేటోళ్ళు చదువుతావు, ఈయన చెప్పేది చెప్తూనే ఉంటాడు, మనం వినేది ఇంటనే ఉండాలి. మనది మన సోయి మనం ఉండాలి. మనం యాడున్నాం, బళ్ళు ఇంటికాడు ఉన్నాయి, లేదంటే పొలాలు ఇంటికాడు ఉన్నాయి, లేదంటే మా ఆయన ఇంటికాడు ఉన్నాం, మా పిల్లలు ఇంటికాడు ఉండని చెప్పేసి ఆడ మీ మైండ్లో ఏమన్నా ఉంటే మీకు దయచేసి ఒక అర్ధగంట సేపు దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదు మీ మైండ్లు మొత్తం యాన్నో ఉండుండే అంటే మీకు ఇక్కడ కూర్చుంటుట వ్యర్థము, మీకు అక్కడ ఉండుట శ్రేష్టం. నిజమే కదా? మీకు శరీరాలు ఇక్కడ కూర్చొని మీ మైండ్ అక్కడ ఉంటే ఇంకెందుకు ఇక్కడ కూర్చునేది? అనవసరం, అక్కడనే కూర్చోవచ్చు. అంటే ఇక్కడ కూర్చొని మీ ఏమంటాం మీ మైండ్ అక్కడ ఉన్నా కానీ మీకు ఆశీర్వాదం ఏం కాదు, శాపమే వస్తుంది. నేను ఇట్లా ఎప్పుడు చూసినా కానీ ఈ శాపాలు గీపాలని మాట్లాడతాడు ఈయన ఎక్కడ కానీ ఆయన అన్నట్టు అనుకోకుండా దేవుని బట్టేసి గద్దింపు వాక్యాలు వచ్చినప్పుడు వాటిని బట్టి అనుసరించాలి మనం. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచ్చేసి 19వ వచనంలో శరీర కార్యములు అంట స్పష్టమైనవంట. అవేమంటాట? జాగత్వము, అపవిత్రత, కామకత్వం, ఇవన్నీ దాంట్లో వచ్చేసిందంట. దాదాపు అక్కడ కొన్ని ఉన్నాయి. ఆఖరికి వచ్చేసి చివరిది ఏంది? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలతో సహా ఉన్నాయాడ. అసూయ ఉంది, కామకత్వం ఉంది, జాగత్వం ఉంది, అపవిత్రత ఉంది. ఇవన్నీ మనలో వచ్చేసి ఏంటంటే చెడుతనము. ఈ చెడుతనమును అన్నిటినీ విసర్జిస్తేనే, ఈ చెడుతనం అనేది మొత్తము మనకు వద్దు అని అనుకుంటేనే అప్పుడు ఏంది? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకవేళ వీటిల్లో ఈ చెప్పబడిన ఈ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనంలో చెప్పబడ్డ రీతిలో వీటిల్లో ఏవి మన దాంట్లో ఉన్నాయి, మన హృదయంలో ఏదైనా ఉంటే నీతి సూర్యుడు ఉదయించడు. క్లియర్? ఇక్కడికి అంశం క్లియర్. నీతి సూర్యుడు ఉదయించాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో ఇక్కడ చెడు ఏదైతే ఉన్నదో, శరీరేచ్ఛలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని విసర్జించాలి. ఈ విసర్జించే దాంట్లో మొట్టమొదటి కొన్ని మనం చూసుకుంటే, విగ్రహారాధన నేను చేయట్లేను, అభిచారము నేను చేయట్లేను, ద్వేషము నాకు అసలే లేదు, కలహము నాకు ఇంకా అసలే లేదు. ఏందండి ఇవన్నీ లేవా మనకు? కలహము, మచ్చగము, ఒకరికొకరిన మన ఇంటి పక్కన వాళ్ళు పచ్చగా ఉంటే అబ్బో నాయన పొద్దున్న లేసే ఆమె ఊకనే వచ్చింది. అవన్నీ దాని వెనక ఎంత చేసిందో, దాని వెనక ఎంత దొంగ సొమ్ము ఉందో, దాని వెనక ఎంతమందిని నుంచి వచ్చినాయో అని ఎన్ని అపవిత్రమైన మాటలు. ఇవన్నీ అపవిత్రమైన మాటలు పైకి మాత్రం మనం ఏమంటాం తెలుసా? దేవుళ్ళు, మనం దేవుళ్ళు, నేను అట్లా కాదు, అందుని బట్టి దేవుడు నన్ను చూసినంత వరకు చాలు నాకు. ఇది ఇవన్నీ అపవిత్రమైన మాటలు. ఇది ఇంకోటి వచ్చేసింది, ఈ మధ్య ఫంక్షన్లు ఎక్కడికైనా ఏదైనా పెళ్ళి కానీ ఇంకేదైనా అయిందంటే వితౌట్ డీజే నో మ్యారేజ్. డీజే ఉండాలి అక్కడ, అల్లరితో కూడిన ఆట పాటలు ఉండాలి, పాటలు పాడాలి, ఇంకోటి డాన్స్లు వేయాలి, అక్కడ తాగాలి, తిరగాలి, కామాతులు అవ్వాలి, మందమతులు అవ్వాలి, అన్నీ ఉంటేనే అక్కడ ఎంజాయ్. దేవుడు ఏమంటుంది తెలుసా? ఇవన్నీ చెడుతనం. ఈ చెడుతనం అంతా సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపములు ఏదైతే ఉన్నాయో, ఈ పాపములు నీ హృదయంలో ఉంటే నీతి సూర్యుడు ఉదయించడు. ఈ నీతి సూర్యుడు ఉదయించాలంటే నీ కాడికి వచ్చేసి, నీతి సూర్యుడు నీలో ఉండాలి అంటే వచ్చేసి ఏం చేయాలి? నువ్వు ఇదంతా విడిచిపెట్టాలి. నువ్వు ఇవన్నీ విడిచిపెట్టకుండా నాలో నీతి సూర్యుడు ఉదయించాలంటే ఉదయించాడు అక్కడ. ఇంకోటి వచ్చేసి ఏం తెలుసా? అన్న నేనైతే
వాళ్ళు నాకు కీడు చేసిరు, కానీ నేను మేలు చేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల కాట్లే. వాళ్ళు ఎంతగా సహించాలి, ఎంతగా నేను సహించి ఉండాలి, వాళ్ళ కీడే చేసిరు. కానీ బైబిల్ వాక్యం ఏమన్నా తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. రోమా 12 అమ్మా చదవండి. కీడు వలన జయింపబడక మేలు చేత దేన్ని జయించాలి? కీడును జయించాలి. అక్కడ వచ్చేసి వాక్యం కీడు వలన జయింపబడక. కీడు వలన ఏమి జయింపబడదు. మన జీవితంలో నాకు ఎంతసేపటికి వాళ్ళు నాకు కీడే చేస్తున్నాగంటే, వాళ్ళు నీకు కీడు చేసినా కానీ నువ్వు మేలు చేసి దాన్ని ఏం చేయాలి? జయించాలి. జీవితంలో మేలు అనేది ఏంటంటే చాలా ముఖ్యమైన పాత్ర. అక్కడ వాళ్ళు వచ్చేసి నాకు కీడే చేస్తున్నారు, వాళ్ళు నా మీద అసూయతోని ఎంతగానో నా మీద అసూయతో చేస్తున్నారు. నాకు ఎంత మాత్రం నువ్వు గౌరవంగా నాకు ఉండట్లేదు, ఎంత మాత్రం నేను అక్కడికి పోతే నా జీవితంలో ఎంతమో సంతోషం లేదు నాకు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు అక్కడ వచ్చేసి ఇంకోటి ఏంది, నువ్వు మేలే చేయి, నువ్వు కీడు చేయకు. అంత మాత్రాన నువ్వు కీడు చేసి వాళ్ళని ఏమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మేలు చేసి దాన్ని ఏం చేయాలి? అక్కడున్న సమస్యను ఏం చేయాలి? జయించాలి. నువ్వు మేలు చేసి జయిస్తే నీకేమైంది? అక్కడ ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఈ విధంగా మనకు వచ్చేసి ఏంటంటే, కీడును మనం ఎప్పుడైతే అసహించుకుంటామో, ఈ పాపమును అనేది ఎప్పుడైతే మనం అసహించుకొని విసర్జిస్తామో, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ నీతి సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుంది? నీతి సూర్యుడు అనేది ఎలా ఉంటుంది? ఈ దేవుడు నీతి సూర్యుడు అనే దేవుడు ఎలా ఉంటాడు? ఒకసారి చూద్దాం రండి. మళ్ళా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగిచ్చుటకై చంద్రును ఇక్కడు ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీకు దుఃఖములు సమాప్తములైన. అర్థమవుతుందా వాక్యము? ఇక్కడ వచ్చేసింది, ఇక మీదట నీ సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. ఈ లోకంలో సూర్యుడు ఉన్నాడు, ఈ లోకంలో చంద్రుడు ఉన్నాడు. ఈ సూర్య చంద్రులు ఎంతసేపు వెలిగిస్తారు? ఓన్లీ 12 గంటలు మాత్రమే. ఈ ఒక 12 గంటలు ఇక్కడ వెలుతురు ఇచ్చి కంటే ఇంకో 12 గంటలు వీళ్ళు అస్తమించి ఇంకొకడ వెలుతురు ఇవ్వాలి. ఈ చంద్రుడు ఇక్కడ అస్తమించిందంటే ఈ అస్తమించిన వాడు ఇంకొకరికి వెళ్ళేసి ఇంకో 12 గంటల తర్వాత ఇంకొకడ అస్తమించాలి. ఇక్కడ అస్తమించేసి అక్కడ ఏమి ఇవ్వాలి? వెలుగు ఇవ్వాలి. ఇక్కడ నీ జీవితంలో నువ్వు దేన్ని బట్టి ఆశ్రయించుకుంటున్నావు? ఇక్కడ దీనికి అర్థమేం తెలుసా? ఇక్కడ ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. వెలుగులో పాపం కాదు. వెలుగులో వచ్చేసి ఏంటంటే, ఈ వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి బ్రతుకు ఏదైతే ఉంటుందో ఆ చీకటి బ్రతుకంతా పోతుంది. చీకటి అనేది ఏది కూడా వెలుగులో ఉండనే కదా. అక్కడ నువ్వు ఈ లోకంలో వచ్చేసి ఏది నువ్వు నాకు సూర్యుడు అన్న విధంగా నువ్వు ఉంటున్నావో, ఈ సూర్యుడు నాకు ప్రకాశిస్తాడు, ఈ చంద్రుడు నాకు ప్రకాశిస్తాడు, ఈ సూర్యుని ప్రకాశం వల్ల నేను వెలుగుతాను, ఈ చంద్రుని ప్రకాశం వల్ల నేను వెలుగుతాను. సూర్యుడు ఒకవేళ చంద్రునికి ఒకవేళ కాంతి ఏమంటావు ప్రతి అది కాకపోతే చంద్రుడు ప్రకాశింపలేదు. నువ్వు ఏ విధంగా ఎవరిని సూర్యుడు అనుకొని ఈ లోకంలో ఉంటున్నావేమో, జీవితంలో నువ్వు దేవుడే నీకు నిత్యమైన వెలుగు. ఈ నిత్యమైన వెలుగు కాడికి వస్తే ఎంత మాత్రం నువ్వు చీకటి ఉండదు. నీ జీవితంలో పాపముతో పడి చెడి ఉన్న నీ కాడికి ఈ నిత్యమైన వెలుగు నీ కాడికి వచ్చినప్పుడు ఆ వెలుగులో ప్రకాశించాలి. జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఏ సూర్యుడు, ఈ లోకంలో ఏ సూర్యుడు ఉందని చెప్పి పోతున్నావు నువ్వు? జీవితంలో నీకు సమాధానము, నీ జీవితంలో సంతోషం లేనప్పుడు ఏ సూర్యుడు అని చెప్పేసి పోతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావు? ఎవరు నీ సూర్యుడని పోతున్నావు? దేవుడు ఏమంటున్నాడు? నేనే నిత్యమైన, చదవండి, దేవుడు నేనే నిత్యమైన వెలుగును.
నేను నిత్యమైన వెలుగుగా నేను ఉంటే నువ్వు నాకు ఈ వెలుగొద్దు, నిత్యమైన వెలుగు వల్ల నాకు శాంతి లేదు, నిత్యమైన వెలుగు వల్ల నాకు సమాధానం లేదు అన్న విధంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ లోకంలో నాకు ఎవరో సమాధానం దిగుస్తా కానీ, ఎవరో నాకు శాంతి సమకూరుస్తా కానీ, ఎవరో నన్ను రక్షిస్తాగని చెప్పేసి నువ్వు వాళ్ళను ఆశ్రయించుకుంటే, మనుషులను ఆశ్రయించుట కంటే మనుషులను ఆశ్రయించుట ఏమైంది? వ్యర్థం. అది దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నన్ను ఆశ్రయించు, నా కాడికి వస్తే సమాధానం ఉంది, నా కాడ ఆరోగ్యం ఉంది, నా కాడ దీవెనలు ఉన్నాయి, నేను నిన్ను రక్షించువాడనై, నీ అందు ఒక ప్రణాళిక గలవాడనై నేను పోతుంటే నువ్వెవరు? ఈ లోకంలో సూర్యచంద్రుడు నాకు కావాలని చెప్పేసి నువ్వు పోతున్నావేమో. నేను ఒక షార్ట్ వీడియో చూశాను. నేను ఒకటి, ఆయన ఒక పెళ్లిలో ఒక సేవకుడు వర్తమానం చెప్తూ భాగభర్తలకి ఇద్దరికి చెప్తున్నాడు, అమ్మా భాగభర్తలైన మీకు గొడవలు, మనస్పర్ధలు, కలహములు అనేది సహజంగా సాతానుడు మీలో రేపే వాటిని బట్టి అవి వస్తాయి. వచ్చినప్పుడు మీకు ఎవరిని పోతారు? ఒకవేళ భర్త సైడ్ కుటుంబానికి పోతే భర్త సైడ్ కుటుంబము భర్తను సమర్థించినట్టు నీకు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన మీద ఒక కక్ష, ఒక కలహంతో ఉన్నావు కాబట్టి వాళ్ళు నీకు మంచిగా చెప్పినను వాళ్ళు ఆయనకు సపోర్ట్గా చేసినట్టే ఉంటుంది. ఒకవేళ సైడ్ కుటుంబం సైడ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేంది, వీళ్ళు మంచిగా చెప్పినను, వీళ్ళు వచ్చేసి ఏంది ఈయనకు మంచిగా చెప్పినను, ఇది కాదయ్యా పద్ధతి ఇదని చెప్పినాను ఏంటంటే, ఓహో వీళ్ళు వాళ్ళ సైడ్ వాళ్ళు కాబట్టి ఆయన సైడే మాట్లాడుతున్నారు. బుద్ధి ఉందా? దేవుడు ఏం మాట్లాడుతున్నా చెప్తా. మనకు కలహములు వచ్చినప్పుడు మనకు నిత్య వెలుగైన ఉన్నవాడు వెలుగు కాడికి పోవాల్సిన మనము, అమ్మా మనకు గొడవైంది దా, మన ఇద్దరము సాతానుడు మన మధ్య ఒక చిచ్చు వేపి ఒక గొడవ పెట్టినప్పుడు మనం యాడికి పోవాలి? దేవుని పాదాల వద్దకు పోయి, అయ్యా నువ్వు న్యాయకర్తవు కదా, నీతి సూర్యుడివి కదా, మాకు న్యాయం తెలుపు, మాకు న్యాయకర్తవైన దేవుడవు, మాకు న్యాయం తీర్చు అని చెప్పేసి మాట్లాడాల్సింది ఎవరి కాడ? దేవుని కాడ మాట్లాడాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో దేవుని కాడ మాట్లాడక ఆడిపోతుంది తెలుసా? పెద్ద మనుషుల కాడికి. ఇంకోటి వచ్చేసి ఈ లోకంలో నాకు ఎవరి ద్వారా సమాధానం కలుగుద్దో ఆ సమాధానం వాళ్ళ వల్ల కలుగుద్దని చెప్పేసి వాళ్ళతో మాట్లాడు. ఎవరి వల్ల సమాధానం కలగదు. ఎందుకంటే వాళ్ళు కూడా నీలాంటి మనుషులే, వాళ్ళు కూడా నీలాంటి స్వభావం గల మనుషులే. వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే ఎవరిని మార్చలేరు. నీ పరమ తండ్రి మాత్రం ఒక్కడే నిన్ను మార్చువాడు. పరమ తండ్రి కాడికి పోతే ఎవరిది తప్పు, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయము, మీలో సాతానుడు రేపిన చిచ్చు ఏమిటో చెప్పి వాడు మిమ్మల్ని క్రమపరుస్తాడు. ఆ వెలుగు అంతగా వెలుగు ఉంటుంది. అది ఏంటంటే అక్కడ ఆ వాక్యం నాకు చాలా బాగా నచ్చిందండి. యెహోవాయే మీకు నిత్యమైన వెలుగు. ఆ వెలుగులో చీకటి లేదు. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి అక్కడ కనపడతలేదు. చీకటి అంటే ఏంది? పాపమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆ పాపం అన్నది ఎంత మాత్రం అక్కడ కనపడతలేదు. ఇంకోటి 20 వచనం చదవండి. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు. ఈ లోకంలో ఉన్న సూర్యులు వాళ్ళు నీలాంటి స్వభావం గల మనుషులే కనుక వాళ్ళకు అస్తమించేది అనేది ఒకటి ఉంది. కానీ ఈ సూర్యుడు, నీతి సూర్యుడు ఏంటంటే ఈయనకు నిత్యమైన వెలుగు. ఆయన అస్తమించాడు. ఇంకా రెండోది, నీ చంద్రుడు క్షీణింపడు. ఇక్కడ చంద్రుడు అమావాస్య వచ్చిందంటే క్షీణించి నల్లగా అయిపోతాడు, డార్క్ అయిపోతాడు. కానీ ఆ చంద్రుడు ఏం చేయడంట? క్షీణించాడంట. ఎందుకంటే నిత్యమైన సూర్యకాంతి ఆయన మీద పడుతున్నప్పుడు, నిత్యమైన దేవుని కాంతి మీద ప్రకాశిస్తున్నప్పుడు ఆ చంద్రుడు ఎందుకు క్షీణిస్తుంది? నువ్వు ఎవరిని ఆశ్రయించుకోవాలి? నీ ఆశ్రయదుర్గము ఎవరై ఉండాలి? నీకు వచ్చేసి నువ్వు ఎవరి రెక్కల కిందికి రావాలి? నిత్యమైన వెలుగు, నిత్య సూర్యుడైన వెలుగు కాడికి నువ్వు వస్తే ఆయనలో ఏం లేదు? పాపం లేదు. ఆయనలో వచ్చేసి ఏంది? అస్తమించుట లేదు. ఆయన నమ్ముకొని నాలో సమాధానం కోల్పోయాను, ఆయనను నమ్ముకొని నేను సమాధానం లేక పడి ఉన్నాను అనేవాళ్ళు ఉన్నాగా? ఆయన సమాధానకర్త అయి ఉన్న దేవుడు, ఆయన రక్షించే దేవుడై ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో ఉన్న వారిని నమ్ముకొని నువ్వు వ్యర్థుడవైపోయావేమో, వ్యర్థురాలివయ్యావేమో. ఆయన నీకేం తెలుసా? ఇంకోటి వచ్చేందుకు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమైన. ఈ లోకంలో ఈ లోక సూర్యులను నమ్ముకున్నంత కాలము, ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకున్నంత కాలము నీకు దుఃఖ దినములు సమాప్తము కావు. అస్తమించే సూర్యుడు, ఆయన అస్తమింపని సూర్యుడు, క్షీణింపని చంద్రుని కాడికి వచ్చే ఆ నిత్యమైన సూర్యుని కాడికి వస్తే నీ దుఃఖ దినములు ఏమవుతాయి? సమాప్తములు అవుతాయి. నువ్వు ఎవరి కాడికి పోతావు?
నువ్వు ఎవరి కాడికి ఇంతకాలం నువ్వు ఎవరి కాడ ఉండి నువ్వు నీ ఇంట్లో సమాధానం లేదు. అయ్యా నా కుమారుడు నా మాట వినట్లేడు, అయ్యా నా కుమార్తె నా మాట వినట్లేదు, అయ్యా నా భర్త నా మాట వినట్లేడు, అయ్యా నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, మొండితనంతో ఉన్నది. ఎందుకు? దేవుని నిత్యం మీ జీవితంలో యెహోవా యందు భయభక్తులు లేక మీ చెడుతనమును విసర్జించక ఇవన్నీ మీకు వస్తున్నాయి. మీ జీవితంలో చెడుతనమును విసర్జించి సాతానుకు త్రోవ లేకుండా, సాతానుకు ఎంత మాత్రము మీ మధ్య చోటు లేకుండా, నిత్యమైన సూర్యుడు వెలుగు మీ మధ్య ప్రకాశించేటట్టు చీకటి ఎంత మాత్రము మీ మధ్య లేకుండా ఉంటే అప్పుడు ఏమైపోద్ది? మీకు సమాధానము, సంతోషము, ఆరోగ్యము ఆయన రెక్కల కింద ఉన్నాయన్నీ మీకు వస్తాయి. మీకు అప్పుడు ఏమవుతావు? కొవ్విన దూడలు గంతులు వేసినట్టు గంతులు వేస్తావు. మరి గంతులు ఎందుకు వేయట్లేదు అంటే ఏం లేదు మాలో ఇక్కడ చెడుతనమును యెహోవా యందు భయభక్తులు లేక, ఆయన యందు భయభక్తులు లేక ఏం లేదు ఇక్కడ చెడుతనమును అసహించుకోక, చెడుతనమును మన జీవితంలో ఉన్నది. అయ్యా ఈ రోజు నాలో నా చెడుతనం ఏమైనది, నాకు చూపించు. మాట వినని తత్వం నాకున్నదా? భర్తకు లోబడి తత్వం నాకుందా? భార్యను ప్రేమింపలేని తత్వం నాలో ఉన్నదా? నేను నా పరమ తండ్రి అయినా నిన్ను ప్రేమించలేని స్థితిలో నేనున్నానా? దేని విషయంలో నేనున్నాను అన్న విధంగా నువ్వు దేవుని కాడికి మోకాలు నిత్య సూర్యుడైన దేవుని యొద్దకు వస్తే దేవుడు నీకు బోధిస్తాడు. దేవుడు నీకు బోధించువాడు ఉన్నాడు. ఇంకోటి చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము. త్వరగా లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచ్చిన 2వ భాగం. ఒక్క నిమిషం. 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 2వ భాగం, 79లో 2వ భాగం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మగన ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అగ్నోదయ దర్శనమును అనుగ్రహించిన. బైబిల్ చదువుతున్నాగా మీరంతా? అసలు బైబిల్ చదువుతున్నాగా? ఇక్కడ ఏందంట? మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు, ఆయన సమాధాన మార్గంలోకి నడిపించినట్లు ఆయన ఏం చేస్తుందంట? చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి, చీకటిలో కూర్చున్న వారికి చూడండి, చీకటిలో కూర్చున్న వారికి, మరణ ఛాయలో కూర్చున్న వారికి, మరణము కాడ కూర్చున్న, ఇక నేను నా జీవితం వద్దు, చచ్చిపోదా నేను, ఎందుకు నాకు ఈ జీవితంలో నాకు ఎలాంటి సంతోషం లేదు, ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఎందుకు నేను బ్రతకాలన్న విధంగా చీకటి అంటే ఇక్కడ దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యము. పాపంలో కూర్చున్న నీకు, మరణ ఛాయలో కూర్చున్న నీకు వెలిగిచ్చుటకై, ఏంటిది వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి. ఎవరిది మహావాత్సల్యము? పోయిన మనము ఆరాధన వర్తమానంలో విన్నాము. ఆయన తన దయా సంకల్పం చొప్పున మహావాత్సల్యమును బట్టి నిన్ను ఎన్నుకున్నాడు. ఆ తండ్రి అయిన దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన నీకేం చేసినట? అగ్నోదయ దర్శనమును అనుగ్రహించినట. నువ్వు దేవుని యుద్ధకు వస్తే, దేవుని మాట వింటే ఆయన నీకు అగ్నోదయ దర్శనం ఇవ్వడానికి ఉన్నాడు. ఆయన పాదాల యుద్ధకు రా, ఆయన యుద్ధకు రా. నువ్వు ఆయన యుద్ధకు వస్తే ఆయన అగ్నోదయ దర్శనం కలిగించి వాడై ఉన్నాడు. నాకు సమాధానం లేదు అంటే ఎట్లా వస్తుంది సమాధానం? నీకు సమాధానం రాదు నీ జీవితంలో. ఎంత మాత్రం నువ్వు నీలో సమాధానం లేక అలానే పడి చెడి ఉంటావు. నువ్వు చీకటిలో మగన చేలో పడి ఉంటావు. నువ్వు అక్కడనే కూర్చుండి ఉండిపోతావు. దేవుని యొద్దకు వస్తేనే అగ్నోదయ దర్శనము కలుగుద్ది నీకు. ఉదయమున ఆయన వెలుగు ప్రకాశించినట్లు నీ యొద్దకు ఆయన వెలుగు ప్రకాశించి ఇస్తాడు. అప్పుడు ఆయన వెలుగులో నీకేముంటుంది? చీకటి ఉండదు. ఆయన వెలిగించిన వెలుగులో నీకు చీకటే కనపడదు. ఆయన వెలిగించిన వెలుగులో మరణము అనేదే కనపడదు. అక్కడ మరణించినను ఆయనతో పాటు ఏం చేస్తాము? తిరిగి లేస్తామన్నా నిరీక్షణ ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన. నేను దీన్ని బట్టి టైం ఎక్కువ పొల్లాంగు కానీ 2 సందర్భాలు చెప్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చేసి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాగో, భయభక్తులు లేక ఏ విధంగా చెడిపోయాగో ఉన్నది. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఇద్దరు ఉన్నారు. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం.
ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వాగై ఎట్లా దుర్మార్గులేగంట? మిక్కిలి దుర్మార్గులేగంట. ఏలీ కుమారులు, ఒక యాజకుని కుమారులు, ఒక ప్రవక్త యొక్క కుమారులు ఎక్కడున్న వాళ్ళు? దేవుని ఎరగని వాగై మిక్కిలి దుర్మార్గులేగంట. ఎందుకు వీళ్ళు మిక్కిలి దుర్మార్గులు కావాల్సి వచ్చింది? దేవుడు తెలియదా వీళ్ళకి? అసలు దేవుని వాక్యం తెలియదా? యాజకుని కుమారులు, వీళ్ళకి అన్నీ తెలుసు. మనం పుట్టినది మొదలుకొని దేవుని మందిరంలో ఉన్నామని చెప్పేసి అనుకున్నాం. మనకు అన్నీ తెలుసు, దేవుని గురించి అన్నీ తెలుసు. దేవుని యొద్దకు వస్తే స్వస్థత కలుగుతుందని తెలుసు, దేవుని యొద్దకు వస్తే సమాధానం కలుగుతుందని తెలుసు, దేవుని యొద్దకు వస్తే రక్షింపబడతామని తెలుసు. కానీ మనం దేవుని యొద్దకు రాము, దేవుని యొద్ద కూర్చోము, దేవుని కాడ మాట్లాడము మనం. కానీ ఈ ఏలీ కుమారులంట యెహోవాను ఎరగని వాగై మిక్కిలి దుర్మార్గులేగంట. వీళ్ళు దుర్మార్గత ఎందుకు బట్టి వచ్చిందంటే అక్కడ అవిధేయత. దేవుడు చెప్పిన అక్కడ మనం మలాకి 4:2 ఏం చూసాము? యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ నీతి సూర్యుడు ఎందుకు ఉదయించట్లేడు వీళ్ళ మీద అంటే వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు. దేవుడు చెప్పిన మాటను వినడం లేదు, వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డం లేదు. లోబడక అక్కడ వచ్చేసేంది దహన బలికి వచ్చిన మాంసమును ముందుగా ఏదైతే పద్ధతి ప్రకారంగా ఏదైతే నియమింపబడ్డదో అది కాకుండా ముందుగానే తీసుకునే తత్వంలో, అక్కడికి దేవాలయానికి వచ్చిన స్త్రీలతో శయనించే తత్వంలో, జాగ్రత్తతో, అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఏలీ కుమారులంతా పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ పాపము వాళ్ళలో నిండిపోయింది. అసలు ఏలీ కూడా ఒకసారి చెప్పిండు, వచ్చేసి చూడండి, అది 22 వచనం. ఏలీ మన మొదటి సమయంలో 2వ అధ్యాయం 22 వచనం. ఏలీ తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరకు చేయవలసి శయనించుటయు మాట చెవిన పడగా మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి. ఇప్పటికై ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? చాలక మీలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? మీ చెడ్డ కార్యం నాకు వినిపించింది, మీరు అయినా ఇంకెందుకు చేస్తున్నారు అని చెప్పినా కానీ వాళ్ళకేంటంటే తండ్రి మాట వినలేక ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం నీ యొద్దకు వస్తుంది, దేవుని మాట నీ యొద్దకు వస్తుంది. నీ జీవితంలో నువ్వు మార్చుకో, సరిదిద్దుకొని నువ్వు జీవితంలో నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు వచ్చేసి కొవ్విన దూడవలే గంతులు వేస్తావు అన్న నిరీక్షణ వాక్యంతో నీ యొద్దకు వాక్యం వచ్చినప్పుడు దాన్ని నువ్వు అంగీకరిస్తావా లేదంటే తునీకరిస్తావా? అంగీకరిస్తే ఎలా ఉంటుంది, తునీకరిస్తే ఎలా ఉంటుంది? చదవండి, దాని కింద వాక్యం చూడండి, 9:26 వచనం. అయితే యెహోవా వారిని చంపదల్చెను గనుక వారు తమ తండ్రి యొక్క మగను వినకపోయి వాళ్ళని వచ్చేసి ఏంటంటే వాళ్ళ పాపంలో మేము ఇదే మా పాపమే మాకు బాగుంది, దీంట్లోనే మేము చచ్చిపోతామన్న విధంగా వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు. వీళ్ళు ఇంకోటి తెలుసా? వీళ్ళు పాపంలో పడుటకు వచ్చేసిందంటే ఇంకెవరు వీళ్ళని పాపంలో దొయ్యలే. నా తప్పేం లేదు, నా తప్పు ఎంత మాత్రం లేదు, నా పక్కనాయన ఈ పాపం మొత్తం ఈ పక్కనాయన అలవాటు చేసి పక్కనాయన దోషి నన్ను కొంతమంది ఏమంటారు, నిందలేస్తారు. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నా గాని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఎవరినంట? ఏలీ కుమారులకు. ఎవరు ఆ పాపం చేయుటకు కారకులైరు? తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారు. ఎవరు పాపం చేయలే వాళ్ళకి, ఎవరు పాపం చేయని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయలే, ఎవరు ఏం చేయలే. కానీ సాతాను భ్రమలో పడి ఆ పాపపు ఛాయల్లో మరణము ఆ చీకటిలో వచ్చేసిందంటే వాళ్ళు తమ్మును తాము ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారము తండ్రుల పాపము కుమారుల మీదకి వచ్చిన విధంగా కాకుండా ఇక్కడ వచ్చేసిందంట తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నాగంట. ఈరోజు ఎవరి వల్లే ఉంటావు? ఏలీ కుమారుల వల్లే నువ్వు పాపమును ఒప్పుకొనక దేవుని తండ్రి యొక్క మాట నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు వినకపోతే నిన్ను నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు అని చెప్పి దేవుని మాట చెప్తుంది. ఇదే మాటలో ఇదే గ్రంథంలో ఇంకొకైనా బాలుడైన సమూయేలు ఉన్నాడు. ఈ బాలుడైన సమూయేలు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. 21 వచ్చిన చూడండి, 2వ అధ్యాయం 21 వచ్చిన 2వ కింది భాగాన్ని చదవండి.
అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఈ ఏలీ కుమారులు కూడా యాజకుడు కాబట్టి వీళ్ళు కూడా యెహోవా సన్నిధిలోనే ఉన్నారు. కానీ వీళ్ళేమో తమ్మును తాము శాపగ్రస్తులను చేసుకుంటే ఈయన మాత్రం ఎవడున్నాడు? బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. నువ్వు ఈరోజు యెహోవా సన్నిధిలోనే ఉన్నావు, దేవుని మందిరంలోనే ఉన్నావు. నేను దేవునికి పరీక్షగా చేయవాడను, దేవుని కొరకు నేను నియమింపబడిన వాడను అని చెప్పేసి నువ్వు ఎంచుకున్న నీవు ఎందుకు శాపగ్రస్తుడవైతున్నావు? ఎందుకు శాపగ్రస్తురాలవైపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదాలు పొందలేక ఉన్నావు అంటే దేవుని మాటకు లోబడక నిన్ను నువ్వు చెడుతనమునకు అప్పగించుకొని చీకటికి అప్పగించుకొని ఉన్నావు కాబట్టే నువ్వు పొందలేక ఉన్నావు. కానీ ఈ బాలుడైన సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిన ఉండి ఎలా ఎదుగుచున్నాడంట? దినదినము ఎదుగుచుండెను. ఆయన సన్నిధి నుండి దినదినం ఎదుగుచున్నాడు. ఇంకోటి వచ్చేసి ఏం చూడండి, 26వ వచనం చూడండి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎవరి దయ అంట ఇక్కడ? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు ప్రియకుమారుడా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నావు? ఎందుకు నీ కాడ సమాధానం లేదు? ఎందుకు నీ కాడ వచ్చేసి శాంతి లేదు? ఎందుకు నీ కాడ ఆరోగ్యం లేదు? ఎందుకు నీ కాడ రక్షణ లేదు అన్న విధంగా అంటే ఎందుకు ఎదగలేకపోవచ్చున్నావంటే ఇక్కడ బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచున్నాడు. ఆయన యెహోవా సన్నిధిని ఉండి దినదినము ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఎదుగుచున్నాడు. కానీ వీళ్ళు కూడా మిగతా ఏలీ కుమారులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ వాళ్ళు పాపమునకు ఒప్పుకున్నారు. ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినది, మనము ఎవరి వలె ఉంటాము? ఏలీ కుమారుల వలె ఉందామా, లేదంటే బాలుడైన సమూయేలు వలె ఉంటావా? ఏలీ కుమారుడు వలె ఉంటే నిన్ను నువ్వు శాపగ్రస్తుడకు అప్పగించుకుంటున్నావు, నిన్ను నువ్వు పాపమునకు అప్పగించుకుంటున్నావు. అదే సమూయేలు వలె ఉంటే, దేవుని యొద్ద ఉంటే నువ్వు వచ్చేసి సమూయేలు వలె దినదినము యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతావని చెప్పేసి దేవుని మాట చెప్తుంది. ఈ నీతి సూర్యుడు మన కాడ ఉంటే మనము వర్ధిల్లుచాము. ఈ నీతి సూర్యుడు వచ్చేసి సమూయేలు మీద ఉదయించాడు కాబట్టి ఆయన యెహోవా దయందును మనుషుల దయందును ఎదిగిండు. ఆయన వచ్చేసి ఈ ఏలీ కుమారుల మీద నీతి సూర్యుడు ఉదయించలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. నీతి సూర్యుడు ఎందుకు ఉదయించలేదు చెప్పండి? మీకు యాక్టివ్గా ఉండండి. మీకు కొంచెం నిద్ర వస్తుందా? ఏం లేదు కదా స్వాతి, ఏం లేదు కదా? వినండి, కాన్సన్ట్రేషన్తో వినండి. వచ్చేసి ఇక్కడ ఏంది మరి ఈ ఏలీ కుమారుల మీద ఎందుకు నీతి సూర్యుడు ఉదయించలేదు చెప్పండి? దేనికండి? చెడుతనమును విసర్జించలేదు వాళ్ళు. కానీ ఇక్కడ వచ్చేసి బాలుడైన సమూయేలు ఏం చేసిండు? చెడుతనమును విసర్జించి ఎక్కడ ఉన్నాడు? ఆయన యెహోవా సన్నిధిని ఉన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి ఇంకో సందర్భం చెప్పాలి. యెహోవా సన్నిధిని ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి పోరు. ఈరోజు ఈ దేవుని మందిరంలో కూర్చున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి పోరు. ఇక్కడ వచ్చేసి నతానియేలు ఇంకో నాగయ్య నతానియేలుగా మారినంత మాత్రాన పరలోక రాజ్యానికి పోడు. రాధిక రాహేల్గా మారినంత మాత్రాన పరలోక రాజ్యానికి పోడు. ఏం చేస్తే పరలోక రాజ్యానికి పోతారు? మీరు తప్పుగా అనుకోకండి. వచ్చేసి ఎందుకు పరలోక రాజ్యానికి పోతారు? ఏ విధంగా పరలోక రాజ్యానికి పోతారు? చెడుతనమును అసర్జించుకుంటే, చెడుతనమును విసర్జించుకుంటేనే పరలోక రాజ్యానికి పోతారు. ఈరోజు ఇక్కడ బాలుడైన సమూయేలు చెడుతనమును అసహించుకొని వచ్చేసి ఎక్కడున్నాడు? యెహోవా దయందును మనుషుల దయందును ఎదుగుచున్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఎదగాలి అంటే యెహోవా సన్నిధిని ఉండితేనే ఎదుగుతాం మనం. ఒకటి అయిపోయింది. ఇంకోటి మలాకి 4:2 కండి. ఇప్పుడు రండి. త్వరగా 2వ భాగం చదవండి. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీకు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆయన రెక్కల కింద ఏముందంట? ఆరోగ్యం ఉందంట. ఎందుకు మరి ఈరోజు మన సంఘంలో ఆరోగ్యం లేక ఇంకా మనము శుక్రవార ప్రార్థనలో ఆ బ్రదర్కి ఆరోగ్యం కావాలి, అయ్యా ఈ బ్రదర్కి ఆరోగ్యం కావాలి, అయ్యా ఇక్కడ రక్షణ లేదు, అయ్యా వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు, అయ్యా ఇక్కడ ఇది లేదని ఎందుకు ప్రార్థిస్తున్నాం? నీతి సూర్యుడు ఉదయించక, అర్థమవుతుందా? నీతి సూర్యుడు ఉదయించక, ఇంకోటి ఏంది? నీతి సూర్యుడు ఉదయిస్తే మనం ఎక్కడికి పోతాము? ఆయన రెక్కల కింద పోతాం. ఆయన రెక్కల కింద ఏముంది? మనకి ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం అంటే ఏంది? ఇక్కడ దానికి ఇంకో పర్యాపదం ఏంది? దానికి సమాధానము.
ఆరోగ్యము, సమాధానం ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చే టయాన్ని బట్టి నేను త్వరగా ముగించడానికి ఒక ఇద్దరు మనుషులను చూపిస్తాను. రెండో రాజులు 5వ అధ్యాయంలో అక్కడ సిరియా ప్రధాని అయిన నయమాను ఉన్నాడు. అక్కడ సిరియా ప్రధాని అయిన నయమాను ఉన్నాడు. ఆ నయమానుకి ఏమొచ్చింది అక్కడ? నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. ఈ నయమానుకు కుష్ఠరోగం వచ్చేసి ఆయనకు నయమానుకు చికిత్స చేయించుకోవడానికి పైసలు లేవంటగా, అధికారం లేదంటగా, లేదంటే ఆయనకు తెలవని డాక్టర్లు లేగా, మరి అన్నీ ఉన్నాయి ఆయన కాడ. ఆయనకు రాజ్యాధికారం ఉంది, ధనాధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, సమస్తమును ఉన్నాయి. కానీ ఆరోగ్యం లేదు. ఎందుకు ఆరోగ్యం లేదు అంటే ఆయన రెక్కల కిందికి నయమాను రాలేదు. అక్కడ ఆ ఇశ్రాయేలు చిన్నది వచ్చేసి ఏం చెప్పింది? అయ్యా, మా రాజ్యంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు ఆయన కాడికి పో, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పింది. అప్పుడు ఈ నయమాన్ ఏం చేసిందంటే వచ్చేసి నేను ఆయన ఎలీషా కాడికి పోతే ఎలీషా నన్ను ముట్టుకుంటాడు, నా మీద చెయ్యి పెడతాడు, నా మీద చెయ్యి పెడితే నేను స్వస్థత పొందుతా అని చెప్పేసి తను అనుకుంటాడు. కానీ అక్కడ ఎలీషా కాడికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, నువ్వు యొర్దానుకు పోయి 7 మార్లు మునుగయ్యా నయమాను, నీ కుష్టి పోతుంది అన్నాడు. ఆయన అప్పుడు అదే యొర్దాను కంటే శ్రేష్టమైన నదులు మా కాడు ఉన్నాయి, నేను ఇక్కడికి వచ్చి మా దేశం నుంచి వచ్చి ఇక్కడ నేను యొర్దానులో మునుగుట ఏమిటి? అక్కడ ఏం తెలుసా? అక్కడ మాట వినాలి. దేవుడి మాట వింటే స్వస్థత కలుగుద్ది. అర్థమవుతుందా? దేవుని మాట వింటే స్వచ్ఛత కలుగుద్ది. నిన్న యోనసుల కూడికలో కూడా వచ్చేసి లుస్రాలో ఉన్న పుట్టి కుంటివాడు ఆయనకు వచ్చేసి ఏంది? అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట వినుట వల్ల ఏం కలిగింది? అక్కడ విశ్వాసం కలిగింది. అక్కడ విశ్వాసం వల్ల ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇక్కడ కూడా ఈ నయమానుకు వచ్చేసి అక్కడ 7 మార్లు మునుగయ్య అన్నప్పుడు మునిగింది. ఆయన 7 మార్లు మునిగినప్పుడు ఏంటంటే పసిపిల్లల శగమం వల్ల ఆయన మొత్తం కుష్టు మొత్తం పోయింది. అప్పుడు అన్న మాట చూడండి ఒకసారి. 2వ రాజులు 5వ అధ్యాయము చదవండి. అక్కడ అప్పుడు అతడు తన పగభాగంతో కూడా చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమన్నంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అబ్బా, ఏం సాక్ష్యం ఇచ్చింది అక్కడ? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఒకవేళ ఈ నయమాను పాత జీవితం ఏమిటి? ఈ నయమాను పాత స్వభావం ఏమిటి? అది కూడా చూడండి. 17వ వచనం చూడండి. 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనికను అర్పించను. ఒకనాడు నా పాత జీవితంలో సిరియాలో ఉన్నప్పుడు నేను ఇతర దేవతలకు పూజించేవాడును, విగ్రహారాధికును. ఆ విగ్రహాలను ఆరాధించుట వల్ల నాకు స్వస్థత కలగలేదు. నేను ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని కాడికి వచ్చి ఆయన రెక్కల కిందికి నేను వచ్చినప్పుడు నాకేం కలిగింది? ఆరోగ్యం కలిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు నయమాన్ ఏమంటున్నాడు? నేను ఈ లోకమందంతటలో యెహోవాయే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కానీ మనము యెహోవా దేవుడు కానీ ఈజ్ ద గూని. ఆ కాని అనేది ఏంటిది? అది గూని లాంటిది. అది నీ జీవితంలో ఇంకా మనం ఆ గూని పెట్టుకొని యెహోవా దేవుడు ఉన్నాడు కానీ మరి ఈరోజు పనికి పోకపోతే ఎట్లా? విశ్వాసం లేదు మనలో. ఈ విశ్వాసం లేని వాడే ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఎంత మాత్రం నువ్వు దేవుని యందు ఆశ్రయించి దేవుని మాటను విని దేవుని కొరకు ప్రయాసపడవలసిన ఒక విశ్వాసం లేని విశ్వాసఘాతకుడు, మనలాంటి స్వభావం గలవాడు, ఇక్కడ కూర్చున్న నీనా లాంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా గెహాజీ. ఈ గెహాజీ వచ్చేసి అక్కడ ఈ నయమాను, అయ్యా నేను స్వస్థత పొందాను, ఈ కానుక తీసుకో అన్నప్పుడు ఎలీషా ఎంత మాత్రం నాకు వద్దన్నాడు. చదవండి ఆ వాక్యం. 26వ వచనం చదవండి. 26 నుంచి చదవండి. ఆ మనుషుడు తన గదము దిగి, నా మనసు నీతో కూడా కాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలమంతటను ఉండునుగాక అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండవలసిన వాడు?
ఈ గెహజీ ఎక్కడ ఉండవలసిన వాడు? ఎలీషా ఎదుట ఎలీషాకు పరిచారం చేయవలసిన ఈ గెహజీ ఈ రోజు ఎక్కడి నుంచి బయట వేయబడ్డాడు? ఎలీషా నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు, బయటికి పడవేయబడ్డాడు. ఈ రోజు నువ్వు దేవుని కాడ ఉండవలసిన నీవు ఈ లోకంను సంపాదించుకున్నటకు, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకున్నటకు నువ్వు పరిగెత్తుతున్నావా? లోకంలో ఉన్న వాటిని పరిగెత్తితే నీకేం కలుగుద్ది? ఇక్కడ కుష్టు కలుగుద్ది. ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తుతూ యాక్చువల్లీ వచ్చేసేంది, ఏలియా తర్వాత ఎలీషా 200 ఆత్మ గలవాడయ్యాడు. అసలు ఎలీషా తర్వాత కూడా గెహజీ ఇంకా 400 ఆత్మ కావాల్సిన వాడైన వాడు ఇప్పుడు ఏమైంది? ఇక్కడ కుష్ఠరోగి అయిపోయాడు. నీ జీవితంలో దినదినము విశ్వాసంలో ఎదగవలసిన నీవు, నీ జీవితంలో దినదినము విశ్వాసంతో నువ్వు ఆశీర్వదించబడవలసిన నీవు విశ్వాసంలో దిగజారిపోతున్నావా? దిగజారిపోయిన జీవితంలో పడి ఉన్నావా? దిగజారిపోయిన జీవితంలో పడి ఈ లోకం కోసం వెతుకుతున్నావా? ఈ లోకం కోసం వెతికి ఈ లోకంలో ఉన్న సంపదలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఈ లోకంలో సంపాదించుకున్నటకు ఈ లోక సంపదల కోసం పోతున్నావా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకంలో మనము దేవుని కాడికి అయ్యా దేవుని మాట వినయ్యా, అయ్యా నువ్వు రక్షింపబడయ్యా, అయ్యా నువ్వు దేవుడు మనకు పరలోక దేవుడు, ఆయన నిరీక్షించిన ఏమంటారు విధి నిర్ణయించిన ఒక దినం ఒకటి ఉందయ్యా, దేవుడు నిర్ణయించిన దినం ఒకటి రాబోతుందయ్యా, ఆ రాబోతున్న దినంలో నువ్వు విడవబడితే నీకు నిత్య శిక్ష అయ్యా, అయ్యా నువ్వు అగ్నిలో పగవేయబడతావయ్యా, అయ్యా నువ్వు రక్షింపబడయ్యా అంటే మనం ఏమంటున్నాం తెలుసా? సమయం ఇంకా కాలేదయ్యా, అయ్యా ఇంకా సమయం కాలే, నేను రక్షింపబడుటకు ఇంకా సమయం కాలే, నేను ఇంకా వచ్చేసి రక్షింపబడుటకు నీ హృదయం అనే ఆలయం కట్టుటకు సమయం రాలేదంటున్నాం మనం. హగ్గయి చూడండి, హగ్గయి 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా కాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా కాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. సమయం ఇంకా కాలే, యెహోవా మందిరమును కట్టించుటకు ఇంకా సమయం కాలే, నీ హృదయం అనే ఆలయంను కట్టించుటకు ఇంకా సమయం రాలేదు, నా జీవితంలో ఇంకా ఈ లోకంను వెతుకుట ఉన్నది, గెహజీ వల్లే పాపం చేయడానే ఉన్నాను, గెహజీ వల్లే ఇంకా నేను ఈ లోకంను వెతుకులాడుటకై పోతున్నాను, ఈ లోకంను వెతుకులాడుటకు పరిగెత్తుచున్నాను అన్న విధంగా నువ్వు తిరుగుతున్నావా? నయమాను, అన్యజనుడైన నయమానుకు స్వస్థత కలిగింది, ఇశ్రాయేలుడైన గెహజీకి కుష్టు వచ్చింది. ఈరోజు అన్యజనులు దేవుని మాట విని వాళ్ళు ఆశీర్వాదంలోకి వస్తున్నారు. దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నువ్వు నేను వచ్చేసి ఎందుకు కుష్టుతో పడి ఉన్నాము? ఎందుకు ఇంకా ఈ లోకంలోనే ఆశలతో రక్షణ లేక, ఏ మాత్రంలో ఆశీర్వాదకరం లేక, ఎంత మాత్రంలో సమాధానం లేక ఎందుకు పడి ఉన్నాము అంటే ఏమంటావు దానికి నువ్వు? ఆయన రెక్కల కిందికి రాక, అయ్యా నువ్వు దేవుని వద్దకు అయ్యా, ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉందయ్యా, ఆయన రెక్కల కింద సమాధానం ఉందయ్యా, ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉందయ్యా, ఆయన రెక్కల కింద రక్షణ ఉందయ్యా, నువ్వు రానాయనా అంటే ఏమంటున్నావు? అయ్యా నాకు సమయం ఇంకా కాలేదయ్యా, ఇంకా నాకు సమయం కాలేదయ్యా. ఈ సమయం కొరకు నువ్వు ఇంకా వచ్చేసి ఏం చేస్తున్నావు? ఇంకా ఈ సగమయం కాలేదన్న విధంగా లోకంలో తిరుగులాడుచున్నావు. సగంబి వేసిన ఇంకా కింది వచనాలలో చూస్తే ఈ సమయం ఇంకా కాలేదు, సగంబి వేసిన ఇళ్ళల్లో నివసించుటకు ఇది సమయమా అని అడుగుతాడు. మేడ మిద్దెలలో నివసించుటకు, ద్రాక్ష తోటలు సంపాదించుకొనుటకు, ధనధాన్యాలు సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవుని సమయమును దేవునికి ఇవ్వకుండా, దేవుని మాట మాట్లాడిన ఆయన మాటలకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలను ఆయన అనుసరించక, ఇంకా వచ్చేసి నీ కక్షలు, నీ ఏమంటారు నీ కలతలతో నివసించుటకు ఇది సమయమా? దేవుని వద్దకుగా మలాకి చూడండి, మలాకి 4 మొదటి వచనం చూడండి. ఏ దినం అది? నియమింపబడిన దినం వస్తున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వాలిలో ఒకరైనను వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేస్తుంది. ఒక వేగు మిగలదంట, ఒక చిగురు మిగలదంట. కొయ్య కాలు, ఇప్పుడు పొలాలు కోల్చిన తర్వాత కొయ్య కాలు ఏ విధంగా అయితే కాల్చేస్తాగో ఆ విధంగా పోతూనే ఉంటుంది, దాన్ని ఆగలేం. దాన్ని కొయ్య కాలు అగ్ని పెట్టినప్పుడు అది ఏదైనా వగంకాడికి పోయి అది ఆగాల్సిందే, కానీ మీకు ఎన్ని నీళ్ళు పోసినా ఆగదు. అది ఎలా కొలిమి ఉందంట? ఏ కొలిమి వలె ఉందంట? అది కొలిమి కాలునట్లు కాల్చున్నది,
కమ్మగి వచ్చేసి ఆ కొలిమిలో మంట పెట్టినప్పుడు అది ఎట్లా ఏమంటారు, అగ్నిగుండం వల్లే ఆ బొగ్గులు దగదగదగ మెరుస్తుంటాయి. ఇవి అది కాలినట్టు కాలిపోతుంది. నిత్య నరకంలో నువ్వు ఒకవేళ విడిపింపబడితే ఓకే, ఏమైపోతుంది నువ్వు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. మీకు నిత్య శిక్షకును మీకు నిత్య శిక్షకును నీతిమంతుని నిత్య జీవమునకును పోదుగు. మీకు ఎక్కడికి పోతాగంట? నిత్య శిక్షకు. నీతిమంతులు ఆడికి పోతాగంట? నిత్య జీవమునికి పోతావు. మరి నువ్వు నీతిమంతుడువా అనీతిమంతుడువా ఇంకా పాపి వలే ఉంటావా? నేను మొట్టమొదటి వాక్యం స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాను, నీతిమంతులేనా మనం? నీతిమంతులమేనా? ఇంకా చాలా మంది ఇట్టిట్ట అంటారు. ఇంకా నీతిమంతులమని ఇట్టిట్ట అంటే విడిపించబడే దినం ఉంది. విడిచిపోతావు నువ్వు. ఇక్కడ ఈ లోకంలోనే నువ్వు ఇక్కడ పడిపోయినప్పుడు, విడవబడినప్పుడు ఏమైపోద్ది? ఎక్కడికి పోతావు? నిత్య శిక్షకు పోతావు. రక్షింపబడిన వాడు, దేవుని అంగీకరించిన వాడు, దేవునికి లోబడిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, దేవునిలో నిలిచిన వాడు, వాడెక్కడికి పోతాడు? నిత్య జీవానికి పోతాడు. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు చెప్పండి? ఎక్కడికి పోవడానికి కూర్చున్నావు? ఈడ నిత్య జీవానికి పోవడానికి కూర్చున్నావా? ఇక్కడ కూర్చొని కూడా నిత్య శిక్షకు పోతే ఏమి లాభం? నువ్వు ఈడ కూర్చోవడం తవితమ్మగా అర్థమవుతుందా? అంతేనా? ఇక్కడ కూర్చొని కూడా నిత్య శిక్షకు పోతే ఏమి లాభం? మనం కూర్చోవడం కంటే కూర్చోకపోవుట చాలా ఉత్తమం. దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది, నువ్వు నిత్య శిక్షకు పోతావా, నిత్య జీవంకి పోతావా? ఇరుకైన మార్గంలో పోతావా, విశాల మార్గంలో పోతావా? ఇరుకైన మార్గంలో పోతే ఆ మార్గము నీ పాపను విడిచిపెట్టుటకు అది చాలా ఇరుకుగా ఉండొచ్చేమో, కానీ ఆ ఇరుకైన మార్గము ఎక్కడికి పంపిస్తుంది? నిన్ను నిత్య జీవానికి పంపిస్తుంది. విశాల మార్గంలో నీకు అడ్డు చెప్పు వాళ్ళు ఎవరు లేరు. విశాల మార్గంలో నువ్వు పాపం చేయొద్దు అనేవాడు ఎవరు లేడు. విశాల మార్గంలో నిన్ను ఎవరు ఎంత మాత్రం అడ్డు చెప్పేవాడు ఎవరు లేరు. నేను కామాతుకతతో వ్యభిచారం చేస్తా అంటే చెయ్యి, నువ్వు తాగుతా అంటే తాగు, తిరుగుతా అంటే తిరుగు, అబద్ధాలు మాట్లాడుతుంటే మాట్లాడు, కానీ నిన్ను ఆపేవాడు ఎవడనున్నాడా? దాంట్లో ఇరుకు మార్గంలో ఆజ్ఞలు పాటించాలి. నీ పొరుగువాని బాగా ఆశించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు. ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటించాలంటే ఇక్కడ వచ్చే పాపంలో పడి ఉన్న మనకు ఏమైతే తెలుసా? అది అమ్మా, అది చాలా ఇరుకు మార్గం. ఆ మార్గంలోకి ఇప్పుడు పోవాలంటే, ఇప్పుడు మొన్నటి వరకు బాగా తాగినోడిని, ఫ్రెండ్స్ల మధ్య తాగినోడిని ఇవాళ వచ్చేసి అగే తాగుదందా, నేను తాగను, అబ్బో ఈడు బలైండుగా, ఈడు మొన్నటి వరకు తాగినోడు ఇవాళ నేను తాగను అంటున్నాడు ఒకేసారి. కానీ అలాంటి నిందలు వచ్చేసి ఒకవేళ నిన్ను ఏమంటావు క్షీణించేయాలని చెప్పి సాతానుడు ఎన్నో లయపెట్టే మాటలు మాట్లాడతాడేమో. కానీ దేవుని మాట ఏం చెప్తుంది తెలుసా? నువ్వు పాపమును విడిపించుకుంటే, పాపం నుండి విడవబడి చెడుతనమును అసహించుకుంటే నువ్వు ఎక్కడికి పోతావు? నిత్య జీవానికి పోతావు. ఆయన రెక్కల కింద ఏమున్నది? ఆరోగ్యం ఉన్నది. ఆయన రెక్కల కింద ఏమున్నది? సమాధానం ఉంది. నువ్వు ఎవరి వలె ఉంటావు? ఏలీ కుమారుల వలె ఉంటావా? సమయలు వలె ఉంటావా? ఏమంటావు? నీతి సూర్యుడు ఉదయించిన సమయాలు వలె ఉంటావా? ఉదయించని ఏలి కుమారుల వలె ఉంటావా? ఆయన రెక్కల కిందికి వచ్చి ఆరోగ్యం పొందిన నయమాను వలె ఉంటావా? ఆయన రెక్కల కిందికి రాక కుస్తు తెచ్చుకున్న గెహజి వలె ఉంటావా? ఎవరి వలె ఉంటావు? ఎవరు నిర్ణయించుకోవాల్సినది? ఇప్పుడు మనమే నిర్ణయించుకోవాలి. చూడండి, ఒక మాట చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం. నేను ముగిస్తాను. అందరికి నిద్ర వస్తుంది అనుకుంటా, చాలా ఇవాళ కొంచెం ఎక్కువ టైం అయింది. 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మగించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మగించెదను. నీ పుట్టిన వారిని ఆశీర్వదించెదను. నీటి కాలువల నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వాగు ఎదుగుతుగు. ఇది కొవ్విన దూడవలే గంతులు వేయుట అంటే ఇది. అర్థమవుతుందా? కొవ్విన దూడవలే గంతులు వేయుట అంటే ఏమిటి? అసలు ఏందంటే ఆశీర్వాదము. ఎక్కడంట? నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను. నువ్వు దప్పితో కలిగి ఉన్నావా? నీటి దాహంతో కలిగి ఉన్నావా? నీవు తాగాలని ఆశతో కలిగి ఉన్నావా? నీ మీదికి ఏమొస్తుంది?
నీళ్ళు వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంట, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. అది ఎండిపోయిన భూమి, ఏమాత్రం నువ్వు నీరు లేక ఏమంటావు, ఇట్లా ఎండపాసిన నీరు భూమి నెగవిడ్చింది అది. అలాంటి భూమి మీద ఏం చేస్తాడట, ప్రవాహ జలములను. ఇంకొచ్చేసి ఏంది, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించెదను, నీటి కాలువల నా యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఏ చెట్టు వల్లే ఉంటావు? నేను ఇంకో చెట్టు కూడా చూపిస్తాను ఈరోజు. నిరవంజి చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడి అలా ఎలా ఉంటుందంట, అది ఎదుగుచూ ఉంటుంది. దానికి చావు లేదు, నిరవంజి చెట్టుకు చావు లేదు. ఎల్లకాలం ఎప్పుడు నువ్వు నీళ్ళ మధ్య ఉంటుంది, అది చల్లగా గడ్డి మధ్యలో ఎదుగుచూ ఉంటుంది. నీ సంతతిని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు, నా ఆత్మను కుమ్మరించి ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇంకో చెట్టు కూడా ఉన్నది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. వారు ఎడారిలో అరుహావృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వారికి కనపడదు. అందరూ తీయండి తీసిగా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం ఏమున్నదాడా, వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. అబ్బా, వాడు అడవిలో కాలిన నేల యందును నిజమైన చవిటి భూమి యందును నివసించును. ఈ అరుహావృక్షం వలె ఉంటావా, నిరవంజి చెట్టు వలె ఉంటావా? ఎవరి వలె ఉంటావు నువ్వు ఈరోజు? నిరవంజి చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడి గడ్డిలో నివసిస్తుంది. ఎప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంది. ఈ ఏమంటారు, అరుహావృక్షం ఎక్కడుందంటే ఇది ఎడారిలో ఉంది, చవిటి భూమి మీద ఉంది. ఏమంత మాత్రం దాంట్లో ఏముంది లేదు, తేమ లేదు, దాంట్లో జీవమే లేదు. ఇంకోటి వచ్చి అది ఏంటంటే అక్కడ వాక్యం చూడండి. కాదమ్మా, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. అసలు మేలు వచ్చినప్పుడు కూడా కనపడదంట. మేలు నీ యొద్దకు కావాలి అని చెప్పి దేవుడు నీ జీవితంలోకి మేలు తీసుకురావాలని అనుకున్నా, మేలు నీకు కనపడకుండా చేస్తున్న సాతానును విశ్వసిస్తున్నావా? ఎవరిని ఆశ్రయించుకుంటున్నావు ఈరోజు? దేనిని ఆశ్రయించుకుంటున్నావు ఈరోజు? నువ్వు ఏ వృక్షం వల్లే ఉంటావు? నిరవంజి చెట్టు వల్లే ఉంటావా? అరుహావృక్షం వల్లే ఉంటావా? నువ్వు రక్షింపబడిన వాడవై నిత్య జీవమునకు పోతావా? విడిపింపబడిన వాడవై విడిచిపోయిన వాడవై ఆడికి పోతావు? నిత్య శిక్షకు పోతావా? ఎలా ఉంటావు? డిసిషన్ ఈజ్ అవర్స్. ఈ నిర్ణయం అనేది ఎవరికాడ ఉంది? మన కాడ ఉంది. నీ పాపమును విడిచిపెట్టి, నీ ఇప్పటికి కూడా ఇంకా వచ్చేసిందంటే ఎంతోమంది దేవుని మందిరంలోకి వస్తున్నారు, దేవుని మందిరం నుంచి పోతున్నారు, కానీ పాపపు జీవితం పోయిందా అంటే ఇక్కడ మందిరంలో కూర్చున్నంతసేపు మాత్రము అబ్బా అవును కదా అనే విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అంత మాత్రం మెట్లు దిగినవో లేదు, ఆ వాక్యం కూడా గుర్తుండదు. ఆ వాక్యం గుర్తుంచుకోవడానికి, ఆ వాక్యం ఏం చెప్పిగా అని చెప్పి వినడానికి మన మైండ్ అక్కడ పోదు కూడా. అక్క బాగున్నావా, అక్క చెల్లె బాగున్నావా, అన్న బాగున్నావా, ఇదే ఎదవ సొల్లు ముచ్చట్లు మనకు అంత. ఎప్పుడు చూడు ఏ ముసలమ్మ ముచ్చట్లు పెడితే అక్కడ కూడా నరకానికి పోతాం మనం. ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఈ ముసలమ్మ ముచ్చట్ల కోసమే మనం బతుకుతున్నాం ఇక్కడ. ఎలా ఉంటావు నువ్వు? వచ్చేసి అక్క ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్పిగక్క, దేవుని మాట ఏం చెప్పిగక్క, దేవుని మాట నాకు వచ్చి నేను సాతాను నా వాక్యాన్ని ఎత్తుకపోయిండక్క, అక్క మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చెప్పక్క. ఇది అడగం, యొద్దు కూడా మనకి. ఎందుకంటే మన ఏలి కుమారుల వల్లే మనం కూడా ఎవరు నిన్ను శాపగ్రస్తులను చేయట్లే, ఎవరు నిన్ను శాపగ్రస్తులుగా చేయట్లే. మనల్ని మనమే శాపగ్రస్తులుగా చేసుకున్నటకు నిర్ణయించబడ్డాం కాబట్టి, నిత్య శిక్షకు నిర్ణయించబడ్డాం కాబట్టి అట్లా పోతున్నాం. ఇప్పటికైనా మనము జపన్యా 2:1 వచ్చింది చూడండి, ఏమున్నది? జపన్యా 2:1 సిగ్గుమాలిన జనులాగా కూడిగండి పొట్టు గాలికి ఎగునట్లు సమయము గతించుచున్నది. సమయము గతించున్నది. ఒకవేళ నువ్వు విడవబడితే నీ గతి ఏమిటి? నువ్వు ఒకవేళ ఈరోజు ఇక్కడనే విడవబడి ఈ సమయంలో ఇదే క్షణము నాకు ఆకడ వస్తే, నేను నా దేవుడు నాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నేను ఎత్తబడతానని చెప్పి నేను చెప్తున్నాను. నువ్వు విడిపించబడితే, నువ్వు విడవబడితే, ఇక్కడనే నువ్వు విడవబడితే నీ గతి ఏమిటి? ఈరోజు అరుహావృక్షం వల్లే నువ్వు ఇక్కడనే ఎడారిలో ఉండిపోతే నీ గతి ఏమిటి? మేలు వచ్చింది కూడా నువ్వు కనపడకపోతే నీ గతి ఏమిటి?
సమాధానం లేక నువ్వు ఈ జీవితంలోనే ఉండిపోతే నీ గతి ఏమిటి? నీతి సూర్యుడిని నువ్వు ఆశ్రయించక ఈ లోకంలో ఉన్న సూర్యుడిని ఆశ్రయించి నువ్వు ఇక్కడ విడవబడితే నీ గతి ఏమిటి? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు విను, దేవుని మాటను విని చెడుతనంను అసహించుకో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు నీ జీవితంలో. నీతి సూర్యుడు ఉదయిస్తే నీకు ఆరోగ్యం కలుగుద్ది, ఆరోగ్యం ఉంటే సమాధానం వస్తుంది, సమాధానము ఉంటే నువ్వు ఏమంటే కొవ్విన దూడవలే గంతులు వేస్తావు ఆయన కొరకు. ఈ విధంగా ఉంటావా? ఉండవా? దేవుని బట్టి మనం పరీక్షించుకొని, అయ్యా మొన్నటి వరకు నా జీవితం ఎలా ఉంది, అయ్యా నా జీవితం ఇప్పుడు ఒకప్పుడు అలా ఉండే అని చెప్పేసి మనం బల్లా ఎదుట పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బల్లాలో చేయి వేయాలని చెప్పి ప్రభువుని బట్టి కోరుకుంటున్నాం. దేవుడు తన వాక్కు దీవించును గాక.